హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య అండి. ఇది మొటిమలు, యాక్ని వల్గరైస్ అంటారు. చాలా మందికి యూత్కి ఎక్కువగా వస్తుందండి. చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ రోజు నేను చాలా క్లుప్తంగా వివరంగా చెప్తానండి. కానీ నేను టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నానండి. సో నేను చేయాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయాల్సి ఉంటుందండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం రీజన్స్ చూద్దామండి, కారణాలు. ఒకటి వచ్చేసేటప్పటికి చాలా మందికి ఆయిల్ స్కిన్ అనేది ఉంటుందండి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఈ సమస్య బాగా వేధిస్తూ ఉంటుందండి. రెండోది డైట్ అండి. షుగర్ కంటెంట్ ఉన్నది, షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, పిండి పదార్థాలండి. అలాగే బిర్యానీ అని, ఫ్రైడ్ రైస్లు అని ఎక్కువగా తింటున్న వారికి ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుందండి. అండ్ మూడోది వచ్చేటప్పటికి బ్యాక్టీరియా అండి. అట్లాగే నాలుగోది వచ్చేటప్పటికి స్ట్రెస్ అండి. స్ట్రెస్ అనేది మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ స్ట్రెస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాల్సిన ఇది ఎక్కువగా ఉంటుందండి. అట్లాగే మీరు చూసుకుంటే కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఈ యాక్ని వల్గరిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. అవి కార్టికోస్టెరాయిడ్స్ అంటారండి. సో కొంతమంది స్టెరాయిడ్స్ వాడుతుంటారు వాళ్ళకున్న సమస్యలను బట్టి, ఆస్తమా అని కానీ, స్కిన్ ఎలర్జీస్కి. సో దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఈ మొటిమలు 70 నుంచి 80% యుక్త వయసులో వస్తూ ఉంటుందండి. అలాగే వీటి నివారణ చర్యలు కనుక మనం చూసుకుంటే వీటిని ఎప్పుడూ కూడా పగలగొట్టకూడదండి. పగలగొట్టడం వల్ల అది పక్క కూడా స్ప్రెడ్ అయ్యి మొహం నిండా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనం స్ట్రెస్ని వీలైనంత వరకు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలండి. సో ఇంకా మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఒక 2 నుంచి 3 లీటర్ల వాటర్ తీసుకోండి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే వచ్చేటప్పటికి కూరగాయలు, పండ్లు ఎక్కువ తీసుకోండి. మీ స్కిన్ గ్లో అవ్వడం జరుగుతూ ఉంటుందండి. అట్లాగే వీటికి ఏమేమి మెడికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మెడికేషన్స్ చెప్పే ముందు ఇవి 2 రకాలండి. ఇన్ఫ్లామేటరీ యాక్ని వల్గరిస్, నాన్ ఇన్ఫ్లామేటరీ యాక్ని వల్గరిస్. ఇన్ఫ్లామేటరీ అంటే ఏమీ కాదండి, చర్మం పైన ఎర్రగా దద్దుల్లా వచ్చి అవి బాగా స్వెల్లింగ్ అంటే వాపు రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇదొక రకం. అలాగే నాన్ ఇన్ఫ్లామేటరీ అనేటప్పటికీ జస్ట్ ఈ స్వెల్లింగ్ లేకుండా ఎరుపు రంగు కాకుండా మామూలుగా ఉండేవండి. అట్లాగే ఈ ఇన్ఫ్లామేటరీ వాటికి ఏమేమి మెడికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయని మనం చూస్తే క్లిండామైసిన్ 1% జెల్ కానీ, క్రీమ్స్ కానీ అవైలబుల్లో ఉన్నాయండి. ఇవి యాక్చువల్గా 2 to 4 వీక్స్ వాడాల్సి ఉంటుందండి. అలాగే కనుక వాళ్ళ సమస్య పెద్దదైతే కొంతమంది 3 to 4 మంత్స్ కూడా వాడాల్సి ఉంటుందండి. అలాగే ఇది ట్వైస్ అంటే మార్నింగ్, ఈవినింగ్ అప్లై చేయాల్సి ఉంటుందండి. అలాగే గోరువెచ్చని నీళ్లతో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఫేస్ని వాష్ చేసుకోవాలండి శుభ్రంగా. సో ఈ హైజన్ మీరు మెయింటైన్ చేస్తే చాలా వరకు రెడ్యూస్ అవుతుందండి. క్లిండామైసిన్ కాకుండా ఇంకా ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ఫ్లామేటరీకి వచ్చేటప్పటికి ఎరిథ్రోమైసిన్ అండి, 2% to 4%. సో ఈ క్రీమ్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇది కూడా మనకి మార్నింగ్, ఈవినింగ్ అప్లై చేయొచ్చు. ఓకే, యాక్చువల్గా అయితే 4 to 6 వీక్స్ వాడాలండి. మనకు మార్పు కనపడాలంటే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి డాక్టర్స్ ఏం చేస్తారంటే 4 to 5 మంత్స్ రికమెండ్ చేస్తారండి. ఆ తర్వాత వాళ్ళు డైట్ చేంజెస్ కానీ, వాటర్ తీసుకోవడం, ఇట్లా ఈ క్రీమ్స్ వాడడం వల్ల చాలా వరకు 90% కేసెస్ విల్ రెస్పాండ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి. బెంజాయిల్ పెరాక్సైడ్ అండి, ఇది కూడా అవైలబుల్లో ఉందండి. సో ఇది చాలా బాగా ఇప్పుడు ఏంటంటే నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ దే ఆర్ యూజింగ్ దిస్ బెంజాయిల్ పెరాక్సైడ్ అండి. సో ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నాన్ ఇన్ఫ్లామేటరీ కండిషన్స్కి వచ్చేటప్పటికి ఏం అవైలబుల్లో ఉన్నాయంటే అడాఫెరిన్ 0.1% జెల్ అవైలబుల్లో ఉన్నాయండి. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. సో అట్లాగే కొంతమందికి బాగా పుండ్లా వచ్చేసి స్వెల్లింగ్ వచ్చిన వాళ్ళకి యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. యాంటీబయాటిక్స్ అంటే డాక్సిసైక్లిన్ ఉంటుందండి 100 mg. సో అది వాళ్ళకున్న తీవ్రతను బట్టి డాక్టర్స్ 1 month, 2 month లేదా 3 months ఇట్లాగ రికమెండ్ చేస్తారు. డాక్సిసైక్లిన్ కాకుండా అజిత్రోమైసిన్ కూడా చాలా మంది వాడుతూ ఉంటారండి. 250 mg, 500 mg స్ట్రెంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు డాక్టర్స్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఏది ఏమైనప్పుడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ అలాగే ఆఫ్టర్నూన్ 3 పూటలు కూడా గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ని శుభ్రం చేసుకోవడం, మంచినీళ్ళు ఎక్కువగా తాగడం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం, ఆకుకూరలు, పండ్లు బాగా తీసుకోవడం, ఈ క్రీమ్స్ సరైన సమయంలో రెగ్యులర్గా వాడాలండి. మధ్యలో ఆపేస్తే మళ్ళీ అవి ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుందండి. సో అందుకని ఏంటంటే డాక్టర్స్ రికమెండ్ చేసిన విధంగా సో ఎంతకాలం వాడమంటారో అంతకాలం మనం కంటిన్యూగా వాడితే మీకు ఈ సమస్య నుండి సత్వరంగా మీరు బయటపడే ఛాన్సెస్ అనేది 100కి 95% ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.